చూస్తే గుంటూరు జిల్లా అనంతవరంలో నేడు జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం మొక్కలు నాటుతారు. చంద్రబాబు, పవన్ పర్యటన నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పరిశీలించారు. అమరావతిని ప్రపంచ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని తెలిపారు. నగర నిర్మాణంలో 30% బ్లూ అండ్ గ్రీన్ జోన్స్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. సింగపూర్, జపాన్ తరహాలో శాస్త్రీయంగా మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు. జూన్ 5వ తేదీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రేపు మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం పెట్టారు. సుమారు 5 కోట్ల ట్రీస్ని ప్లాంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీలో రేపు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఇద్దరు యాక్చువల్గా ఈ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీని డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రికి ఆ రోజు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కావాలి, బిల్డింగ్లు కట్టడం రోడ్లలోనే కాదు, ట్రీ ప్లాంటేషన్స్ గ్రీన్ అండ్ బ్లూలో నెంబర్ 1గా ఉండాలంటేనే ఈ యొక్క లేఅవుట్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. కానీ మన కంట్రీలో నేషనల్ స్టాండర్డ్ ఎంతంటే రోడ్లలో గ్రీన్ అండ్ బ్లూ తీసుకుంటే 10%. ఎవరైనా లేఅవుట్ పర్మిషన్ పెడితే 10% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాలి. కానీ అమరావతి క్యాపిటల్ సిటీలో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ పెట్టారు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ